హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ గుంటూరు స్టైల్ గోంగూర మటన్. ముందుగా దాని కొరకు నేను 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి ఉప్పు వేసి కుక్కర్లో 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఉడికించుకున్న మటన్ని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. అది 250 ml ఉంటుందండి. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. అందులోనే 6-7 పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువేం అవ్వండి, గోంగూర కాబట్టి అన్ని పడతాయి. తర్వాత మనం అవి మగ్గటానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలను మగ్గించుకోవాలి. అవి మగ్గాక మనం ఇప్పుడు ఉడికించుకున్న మటన్ తీసి ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించాలండి, దానిలో తడిపోయే వరకు. అప్పుడు బాగుంటుంది. అవి వేగుతూ ఉండగా దానిలో మనం 1 స్పూన్ పసుపు వేసుకొని అవి ముక్కలన్నిటికీ పట్టే వరకు కలపాలి. అందులోనే 4 స్పూన్లు కారం వేసుకొని కలపాలి. కారం ఎక్కువే పట్టిద్దండి, గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి. కారం మగ్గాక దానిలో మనం ఇప్పుడు టమాటా వేసుకుందామండి. నేను చిన్న సైజు టమాటాలు 3 తీసుకున్నాను, కట్ చేసి వేసుకోవాలి. టమాటా మెత్తగా మగ్గే వరకు మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుందాం. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ వాటిని చూసుకుంటూ కిందకి పైకి కలుపుతూ ఉండాలి. ఈ గోంగూర మటన్లో మనం ఎటువంటి మసాలాలు వాడలేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలాలు కానీ ఏమీ వాడలేదు. ఇది చాలా మైల్డ్గా ఉంటుంది, రుచి చాలా బాగుంటుంది. అదేనండి దీని యొక్క స్పెషాలిటీ. మగ్గుతున్న మటన్లో మనం ఇప్పుడు గ్లాసున్నర వాటర్ని యాడ్ చేసుకుందాం. అవి బాగా మరుగుతూ ఉండగా మనం గోంగూరని యాడ్ చేసుకుందాం. నేను 1/2 కేజీ మటన్లోకి 2 పెద్ద కట్టలు గోంగూరని తీసుకున్నానండి. దాన్ని శుభ్రం చేసుకొని గోంగూరని శుభ్రంగా కడిగి ఇసుకపోయే వరకు దానిని మటన్లో పెట్టుకోవాలి. గోంగూర మీదే కరివేపాకు, కొత్తిమీర కూడా పెట్టుకోవాలండి. అవి మగ్గించుకోవడానికి మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఉడకాలి. జాగ్రత్తగా కలపాలండి, లేదంటే గోంగూర మొత్తం కలిసిపోయి తర్వాత మనం అది రుబ్బుకోవటానికి కుదరదు. గోంగూరని పక్కన కూడా ఉడికించి వేసుకోవచ్చు, కానీ గోంగూర మటన్ మీద పెట్టుకుంటే ఆ పులుపుదనం ప్రతి ఒక్క ముక్కకు పట్టి కమ్మగా ఉంటుంది. దానిలోని వాటర్ మొత్తం తగ్గిపోయే వరకు ఉడికించుకుందాం. వాటర్ మొత్తం ఎగిరిపోయి దగ్గరగా వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం దానిలోని పీసులు కానీ లేకపోతే గోంగూరను కానీ సపరేట్ చేసుకొని పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. మిక్సీ వేసుకోకూడదండి, రుబ్బుకుంటే బాగుంటుంది. మిక్సీ వేస్తే టేస్ట్ మారిపోద్ది, మెత్తగా అయిపోయి.
రుబ్బుకునేటప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలండి. నేను కల్లుప్పు వాడాను, సాల్ట్ కూడా వేసుకోవచ్చు. మనం ముందు ఉల్లిపాయల్లో వేసుకున్నాము, మటన్ ముక్కల్లో వేసుకున్నాము కనుక జాగ్రత్తగా చూసి వేసుకోండి. గోంగూర మెత్తగా రుబ్బుకున్నాక మనం ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాం మటన్ పీసుల్ని గోంగూరలోకి యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ప్రతి ముక్కగా పట్టే వరకు కలిపి దాన్ని మనం సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, మన గుంటూరు స్టైల్ గోంగూర మటన్ రెడీ అయిపోయింది. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.